హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలియదా ప్రజలకి? ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు. చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఎవరు మీరే చెప్తారు అన్నారు కదా సార్. నేను చెప్తాను కానీ అందరికి తెలియనట్టు అందరు అమాయకంగా అదేమీ మాకు తెలియదు. మీరే చెప్పండి అని ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు అందరూ సొసైటీ. ఉదయ్ కిరణ్ గారు ఈ పేరు వినగానే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్తో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఒక వ్యక్తి గుర్తు వస్తారు. కానీ ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన ఉదయ్ కిరణ్ గారి జీవితం చివరికి ఇంత విషాదంగా ఎందుకు ముగిసింది? ఆయనపై కొంతమంది పెంచుకున్న పగ ప్రతీకారాలు ఎంతవరకు ఆయన జీవితాన్ని మార్చేశాయి? భారీగా జీవితంలోకి వచ్చిన వ్యక్తి వల్ల ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? అంతేకాదు ఉదయ్ కిరణ్ ఒక పెద్ద హీరో కావాలని తొక్కేశారనే మాటలు కూడా చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఈ మాటల్లో నిజమెంత? ఉదయ్ కిరణ్ గారి మరణానికి ముందు చివరి 15 నిమిషాల్లో ఏం జరిగింది? ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు? ఆయన దగ్గర 4 కిలోల బంగారం, 100 కిలోల వెండి, కోట్ల విలువైన భూములు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబితే ఆయన ఆర్థిక సమస్యల వల్ల చనిపోయారని ఎందుకు చెప్పారు? మరణించిన 7 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినట్లు చెప్పబడిన ఆ లేఖలో అసలు ఏముంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే ఉదయ్ కిరణ్ గారి జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు తెలుసుకోవాలి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. 1980 జూన్ 6న ఉదయ్ కిరణ్ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరికి సినిమా రంగంలో ఎలాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. వీరి తండ్రి ఒక ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునేవారు. ఉదయ్ కిరణ్ బీకామ్ డిగ్రీ పూర్తి చేస్తూనే మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమా రంగంలోనికి రావాలనే ఆశతో ముంబై వెళ్లారు. సినిమా అవకాశం కోసం అక్కడి డైరెక్టర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం రాకపోవడంతో ముంబై మనకు సూట్ కాదు అనుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. అప్పుడే ఆయన జీవితంలో ఊహించని అవకాశం వచ్చింది. దర్శకుడు తేజ గారు తన సినిమాలో నటించడానికి కొత్త నటుల కోసం ఎంపిక చేసే విధానం మొదలుపెట్టారు. ఉదయ్ కిరణ్ గారు కూడా ఆ ఆడిషన్స్కి వెళ్లారు. మొదట ఆయనను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు. కానీ ఉదయ్ కిరణ్ గారి నటన చూసిన తేజ గారికి ఆయన బాగా నచ్చారు. దాంతో నువ్వే హీరోగా చేయాలని తేజ గారు చెప్పారు. అలాగే సినిమాకు రెమ్యునరేషన్ 11,000 ఇస్తామని చెప్పారు. కానీ ఆ మొత్తం ఉదయ్ గారికి నచ్చలేదు. అంత తక్కువ రెమ్యునరేషన్కు నేను చేయలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు రామోజీరావు గారు వేరే నటులను చూడమని కూడా చెప్పారట. కానీ ఉదయ్ కిరణ్ గారి నటనకు సరైన ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించలేదని ఈ కథలో చెబుతారు. చివరికి ఉదయ్ కిరణ్ గారిని 25,000 రెమ్యునరేషన్ ఇచ్చి హీరోగా తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమాయే చిత్రం. సుమారు 40 లక్షల పెట్టుబడితో వచ్చిన చిత్రం సినిమా అప్పట్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఒక్క సినిమాతో ఉదయ్ కిరణ్ గారి పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయింది. ఆ తర్వాత తేజ గారు మళ్ళీ ఉదయ్ కిరణ్ గారిని హీరోగా పెట్టి నువ్వు నేను సినిమా తీశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఉదయ్ కిరణ్ గారి క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలో చాలా మంది స్టార్ యాక్టర్స్ కూడా తమ సినిమాలను ఉదయ్ కిరణ్ గారితో ప్రమోట్ చేసుకునేవారు. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే సినిమా కూడా ఆయన కెరీర్కు కీలకమైన మైలురాయిగా మారింది. ఇంకా 25 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని వయసులోనే వరుస హిట్లు కొట్టడంతో చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉదయ్ కిరణ్తో సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకున్నారు. ఆ వ్యక్తుల్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి కూడా మాట్లాడారు. ఒక అమ్మాయిని ఇష్టపడి ఆమెను ప్రేమించారు. కానీ 6 నెలల తర్వాత ఆమె ఉదయ్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయినా ఉదయ్ సున్నితమైన మనసు ఉన్న వ్యక్తి కావడంతో ఆమెను అంత సులభంగా మర్చిపోలేకపోయారు. ఆమెను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంటూ ఆమె తల్లిదండ్రుల చుట్టూ కూడా తిరిగారు. కానీ చివరికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా లండన్ వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఉదయ్ను చాలా బాధ పెట్టింది. ఆ సమయంలో ఉదయ్ గారికి చిరంజీవి గారితో చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. ఏ వస్తువు కొన్నా ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారితో చెప్పేవారని కూడా చెప్పేవారు. తన ప్రేమ విషయాన్ని కూడా ఉదయ్ చిరంజీవితో చెప్పుకున్నారు. అప్పుడు చిరంజీవి గారు నీలాంటి మంచి మనిషిని కోల్పోవడం ఆమె చేసుకున్న తప్పు. అలాంటి వ్యక్తులతో ఉండడం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడమే మంచిది అని ఉదయ్కు చిరంజీవి చెప్పారు అని చెప్తూ ఉంటారు. అలా తనకు ఏ బాధ వచ్చినా చిరంజీవితో పంచుకుని ఆయన ఇచ్చే సలహాలతో ఉదయ్ ఆ బాధ నుంచి బయటపడేవారు. ఇదే సమయంలో ఉదయ్ కిరణ్ గారి వ్యక్తిత్వం చిరంజీవి కుటుంబానికి బాగా నచ్చింది. దాంతో చిరంజీవి గారి పెద్ద కుమార్తెను ఉదయ్ కిరణ్కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగా 2 కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందే ఇద్దరు చాలా క్లోజ్ గా బయట తిరిగేవారు. చివరికి నిశ్చితార్థం రద్దయింది. ఆ తర్వాత చిరంజీవి కుమార్తెకు ముంబైకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తో వివాహం జరిగింది. ఈ ఒక్క సంఘటన తర్వాత ఉదయ్ కిరణ్ జీవితం మొత్తం తలకిందులైంది. మెగాస్టార్ అల్లుడు కాబోతున్నాడనే కారణంగా అప్పటికే ఆయనకు వచ్చిన వందల అవకాశాలు ఆ సంఘటన తర్వాత ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయాయని చెబుతారు.
నిజం చెప్పాలంటే అవి కేవలం వెళ్ళిపోలేదు, చిరంజీవి గారు వాటిని ఆపించారని ఈ కథలో ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి నుండి ఉదయ్ కిరణ్ కెరీర్లో ఫ్లాప్స్ మొదలయ్యాయి. ఆయన చేసిన సినిమాలు వరుసగా పరాజయం చెందాయి. అలా అంచెలంచెలుగా ఆయన స్టార్డమ్ మొత్తం కిందకి పడిపోయింది. చివరికి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ తన సొంత డబ్బుతో జై శ్రీరామ్ అనే సినిమాను తీశారు. కానీ ఆ సినిమా కూడా దారుణంగా పరాజయం చెందింది. ఆ తర్వాత ఎంఎం రత్నం గారి దర్శకత్వంలో మరో సినిమా మొదలైంది. ఆ సినిమా దాదాపుగా 80% పూర్తయింది. సినిమా పూర్తయితే ఉదయ్ కిరణ్కు మళ్ళీ మంచి రోజులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ అప్పుడే మరొక సమస్య వచ్చింది. కొంతమంది సినీ పెద్దలు ఈ సినిమా అంతటితో ఆపేయాలి, సినిమా పూర్తయితే ఒక్క థియేటర్ కూడా దొరకనివ్వం అంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఈ కథలో చెబుతారు. ఆ పెద్దల్లో చిరంజీవి గారు కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చింది. దాంతో ఎంఎం రత్నం గారు ఆ సినిమాను అక్కడితో ఆపేశారు. చిరంజీవి సంఘటన తర్వాత తనపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని ఉదయ్ కిరణ్ భావించారని ఈ కథలో చెబుతూ ఉంటారు. దాంతో తమిళ సినిమా రంగం వైపు అడుగుపెట్టారు. ఒక తమిళ సినిమాలో కూడా నటించారు. కానీ అక్కడ కూడా ఆశించినటువంటి విజయం రాలేదు. ఇలా అతి చిన్న వయసులోనే గొప్ప స్టార్డమ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ క్రమంగా సినిమా అవకాశాలు పూర్తిగా కోల్పోయారు. సరైన కథలను ఎంచుకోలేకపోవడం, జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పుగా మారడం కూడా ఆయన కెరీర్పై ప్రభావం చూపించింది. సినిమా అవకాశం లేకపోవడంతో ఉదయ్ చాలా కృంగిపోయారు. ఇంటి నుండి కూడా బయటకు ఎక్కువగా వచ్చేవారు కాదని ఈ కథలో చెబుతుంటారు. అలాంటి సమయంలో చిన్ననాటి స్నేహితురాలు విశ్వితతో మళ్లీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి 2012 అక్టోబర్ 24న ఇద్దరు ఎలాంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. ఉదయ్కు ఇక జీవితంలో ఒక తోడు దొరికిందని అందరూ భావించారు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆయన జీవితంలో చీకటి రోజులు తగ్గలేదు. ముందుగా ఉదయ్ కిరణ్ గారి అమ్మ అనారోగ్యంతో మరణించారు. ఎలాంటి బాధ వచ్చినా తన తల్లితో పంచుకుని ఉదయ్ కిరణ్కు ఆమె మరణం చాలా పెద్ద దెబ్బగా మారింది. ఆ తర్వాత తన అక్క శ్రీదేవితో ఉదయ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆమె కూడా ఉద్యోగం కోసం మస్కట్ వెళ్ళిపోయారు. ఇదే సమయంలో ఉదయ్ గారి అన్నయ్య గారు కూడా MBBS చదువుతున్న సమయంలో కొన్ని కారణాల వల్ల మరణించారు. ఇలా ఒక్కొక్కరుగా తనకు దగ్గరైన వాళ్లను కోల్పోతూ వచ్చారు. కుటుంబ పరిస్థితులు కూడా బాగోలేవు. ఉదయ్ తండ్రి కుటుంబానికి దూరమై వేరే జీవితంలోనికి వెళ్ళిపోయారని, దాంతో కుటుంబ ఆస్తులు కూడా నష్టపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ్ మేనేజర్ కూడా ఆయన పేరును ఉపయోగించుకున్నాడు. సినిమా అడ్వాన్సుల పేరుతో చాలా మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడని ఈ కథలో చెబుతారు. దీంతో ఉదయ్ కిరణ్ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే సినిమాలు లేవు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలా ఒక్కో సమస్య ఆయన జీవితాన్ని మరింత కష్టంగా మార్చింది. ఈ సమస్యలో ఉదయ్ భార్య ఒక విషయం చెప్పింది. ఉదయ్ తల్లి చనిపోయే ముందు 4 కిలోల బంగారం, 100 కిలోల వెండి ఇచ్చింది అని ఆమె చెప్పింది. కానీ ఉదయ్ ఆ మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టి పోగొట్టుకున్నారని, గత 2 నెలలుగా ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆమె చెప్పింది అని ఈ కథలో ఉంది. అయితే ఇంటి వాచ్మెన్ మరొక కోణాన్ని చెప్పాడు. ఉదయ్ భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారని, ఆమెకు చాలా మంది మగ స్నేహితులు ఉన్నారని, ఆమె వారితో తిరిగేవారని వాచ్మెన్ చెప్పినట్లు ఈ కథలో ప్రస్తావించబడింది. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉంది అనేది ఎవరికీ తెలియదు. ఉదయ్ మరణానికి ముందు ఆయన భార్య తన స్నేహితుడు పుట్టినరోజు పార్టీకి వెళ్ళిందని కూడా చెబుతూ ఉంటారు. ఉదయ్ ఆమెకు ఫోన్ చేశాడు, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఉదయ్ ఆమె స్నేహితుడికి ఫోన్ చేసి సుమారు 3 నిమిషాలు మాట్లాడారని చెప్పబడింది. కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె ఉదయ్కు ఫోన్ చేసింది. కానీ ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేసింది. ఆమె స్నేహితుల ఫోన్ల నుండి కూడా కాల్ చేసింది. అయినా ఉదయ్ స్పందించలేదు. దాంతో ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. లోపలికి వెళ్ళి ఉదయ్ అంటూ వెతికింది. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆయన జిమ్ చేసే ప్రదేశంలో చూడగా అక్కడ చేసుకుని ఉన్నారు. కొంతమంది సహాయంతో ఉదయ్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే 3 గంటల క్రితమే ఆయన మరణించారని డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఇది హత్య అని నిర్ధారించబడింది. కానీ ఉదయ్ మరణంతో ప్రశ్నలు మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఉదయ్ కిరణ్ గారి అక్క మాత్రం ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పింది. తన అమ్మ ఇచ్చిన బంగారం, వెండి ఆయన దగ్గరే ఉన్నాయని, అలాగే పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా ఉన్నాయని చెప్పింది. అయితే ఉదయ్ చనిపోవడానికి అసలు కారణం వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలనని ఆమె చెప్పింది. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందనే బాధను తట్టుకోలేక ఉదయ్ తాగుడుకు అలవాటు పడి చివరికి హత్య చేసుకున్నాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయ్ మరణించిన 7 సంవత్సరాల తర్వాత ఒక లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో ఉదయ్ తన భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు రాశారని చెప్పబడింది. తాను మోసపోయానని, ఏదో ఒక రోజు అసలు విషయం ఆమెకు తెలుస్తుందని, కానీ ఆ రోజు తాను ఉండనని రాశాడని చెబుతారు. అలాగే తన తల్లి ఇచ్చిన బంగారాన్ని తన అక్కకు అప్పగించాలని కూడా రాశారు. సినీ రంగంలో అందరూ తనను ఒక పిచ్చివాడిలా చూస్తున్నారని,
తాను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన జీవితం మొత్తం మారిపోయిందని, తన భార్యగా ఆమె ఎంతో బాగుంటుంది అని అనుకున్నానని, కానీ ఆమె తనతో నటిస్తూ ఉద్యోగం పేరుతో వేరొకరితో ఉందని తాను భరించలేకపోతానని ఆ లేఖలో రాశారు. ఒకప్పుడు వచ్చిన గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. స్టార్ హీరోగా ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలు క్రమంగా తగ్గిపోయి కెరీర్ కిందకి వెళ్ళిపోయింది. తనకు అండగా ఉంటుంది అని భావించిన వ్యక్తిగత జీవితం కూడా ప్రశాంతత ఇవ్వలేదు. అమ్మను కోల్పోయారు, అన్నయ్యను కోల్పోయారు, అక్క దూరంగా వెళ్ళిపోయింది, కుటుంబ సమస్యలు ఎదురయ్యాయి, సినిమా అవకాశాలు తగ్గిపోయాయి, ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కలిపి ఉదయకరణ్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. చివరికి ఆయన మన మధ్య లేకుండా పోయారు. ఉదయకరణ్ జీవితాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు తెలియదు. అదే సమయంలో మన కష్టాల్లో మనకు తోడుగా ఉంటారని నమ్మిన వ్యక్తులను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. జీవిత భాగస్వామి అంటే కష్టాల్లో అండగా నిలవాలి. జీవితాన్ని మరింత కష్టంగా మార్చే వ్యక్తిగా మారకూడదు. ఉదయకరణ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగారు. కానీ చివరికి అనేక సమస్యల మధ్య జీవితాన్ని ముగించారు. ఉదయకరణ్ గారి మరణానికి అసలు కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు? సినిమా రంగంలో అవకాశాలు రాకుండా చేసిన కొంతమంది పెద్దల, ఆయన తీసుకున్న కొన్ని జీవిత నిర్ణయాల, లేక వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఉదయకరణ్ గారు నటించిన సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదో కూడా కామెంట్లో చెప్పండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన సొంత టాలెంట్తో గొప్ప స్థాయికి ఎదిగిన ఒక యువ హీరో చివరికి మన మధ్య లేకుండా పోయారు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.